చంద్రుతి మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఆదివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ దాతలు గ్రామస్తుల సహాయంతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చిన గ్రామ ప్రజలు అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న ఎన్ఆర్ఐలను అభినందించారు. సనాతన ధర్మ రక్షణతో పాటు ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేలా ఆలయ నిర్మాణం చేపట్టారన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని ప్రజలు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉంటూ రైతులకు సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పులి సత్యం, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, గ్రామశాఖ అధ్యక్షులు దారం రామచంద్రం, నాయకులు గొట్టె ప్రభాకర్, మోతే రాములు, మోతే బాబు, బొజ్జ మల్లేశం, చిలుక భూమేశు, పోతురాజు రవి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో అన్ని కుల సంఘాల పెద్ద మనుషులతో అందరి సభ్యులతో ఈ యొక్క మల్లన్న ఆలయానికి నిజంగా మా చందుర్తి గ్రామ ప్రజలకు ఇట్లా అనుకోలేరు. ఈరోజు ఇవాళ ఈ గుడి అయింది అని అంటే మా చందుర్తి గ్రామ ప్రజలు అందరి సహాయ సహకారాలతోని ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మనము ఈ యొక్క గుడిని నిర్ణయించుకోవడం జరిగింది. భాగంగా ఈరోజు మన వేములవాడ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు పెద్దలు, ప్రభుత్వ విప్పు ఈరోజు ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఆ మహనీయుని ఆ స్వామివారికి పూలమాలేసి దండం పెట్టుకోవడం జరిగింది. ఈ మల్లదేవి గుడి కట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను దుబాయ్లో పనిచేస్తున్నప్పుడు మా చందుర్తి మండలంలో మల్లదేవి ఆలయం లేదు కాబట్టి నా పని సక్సెస్ అయితే గుడి కట్టాలని నేను మొక్కుకున్నాను. కానీ ఇక్కడ రోడ్డుకు జాగా దొరకక ఇప్పుడు ఈ గౌడ సంఘం వాళ్ళు మేము గుడి కడతాము, ఇక 2 గుళ్ళు ఎందుకు అని అనగానే సరే ఇక ఎవరైనా ఒక గుడి కడితే బాగుంటుందని చెప్పి నేను నాకు తోచిన విధంగా 11,11,16,116 రూపాయలు అందజేయడం జరిగింది. నా మిత్రుడు ఎన్ఆర్ఐలు కూడా మనిషికి 25,000, 20,000 చొప్పున ఒక 5-6 వాళ్ళు, తర్వాత చిన్న వాళ్ళు కూడా అవి ఒక 2 లక్షల చిల్లర ఇవ్వడం జరిగింది. విగ్రహాలకు కూడా 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరు ఆశీస్సులతో, అందరి సపోర్ట్తో చందుర్తి గ్రామంలో ప్రతి ఒక్క ఇంటింటికి కూడా మిత్రులు కానీ, ఎన్ఆర్ఐ మిత్రులు కానీ అడగకముందే రారి మేము సహాయం చేస్తామని చెప్పి దేవుని మల్లన్న దేవుడు ఇంటింటికి దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ హెల్ప్ చేశారు. అందరితోనే ఈ గుడి అనుకున్న దానికన్నా ముందుగా ఓపెన్ అయింది, పని కంప్లీట్ చేసుకుని ఓపెన్ జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఫంక్షన్కు ప్రభుత్వ ఆది శ్రీనివాస గారు రావడం అనేది మాకు ముఖ్య అతిథిగా చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు బ్రాహ్మణోత్తములు, వేద పండితులు పెట్టినటువంటి ముహూర్తంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట గావింపు చేసే సమయంలో లోక కళ్యాణం జరగాలని చందుర్తి మండల కేంద్రానికి సంబంధించినటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులతో పాటు గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల పెద్దలు, సంఘాల వారిగా కూడా దాతా వృద్ధులతో ఇప్పుడే ఇప్పుడు రాములు గారు మాట్లాడినప్పుడు తన సహకారంతో పాటు ఎన్ఆర్ఐ సహకారం అందిందని చెప్పని ఇక్కడ ఈ భుజానే వేసుకొని పనిచేసినటువంటి గంగాధర్ గారు కూడా మాట్లాడడం జరిగింది, నారాయణ తిరుపతి కూడా మాట్లాడడం జరిగింది, సర్పంచ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అందరి ఆలోచన లోక కళ్యాణం కోసం చందుర్తి మండల కేంద్రంలో మల్లికార్జున స్వామి ఆలయం ఉండాలని చెప్పిన ఒక నిర్మాణం ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి వెంటనే ఇంతమంది దాతా హృదయాలు వచ్చి ఈ నిర్మాణం అతి వేగవంతంగా కావడానికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పిన క్రమంలో నా వైపు నుంచి కూడా దాతలందరికీ ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ ధర్మ రక్షణ కోసం ముందుకు పోతూ లోక కళ్యాణం జరగడానికి కోసం అనేక గ్రామాల్లో నూతనంగా దేవాలయాల నిర్మాణం కానీ, పురాతనంగా మన పెద్దలు నిర్మాణం చేసినటువంటి దేవాలయాల్లో కానీ ప్రతినిత్యం పూజా కైంకర్యాలు చేస్తూ అందరూ బాగుండాలని, మా గ్రామాలకు ఎలాంటి కీడు రాకుండా చూడుతానని చెప్పని చేసేటువంటి కార్యక్రమాలు ఆనవాయితీ ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పుడే ఇదే గ్రామంలో వీరప్ప స్వామి ఆలయం కానీ మహాలక్ష్మి అమ్మవారు గ్రామ దేవతగా ఉన్నటువంటి ఆలయం కానీ ఇక్కడ ఇల్లమ్మ ఆలయం కానీ కూడా నిర్మాణం చేసుకున్నామని చెప్పిన మాట చెప్తూ ఈరోజు మల్లికార్జున స్వామి ఆలయం కూడా నిర్మాణం చేసుకున్నాం అనే మాట అంటే ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక భావన ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్టుగా మన ప్రాంతంలో భక్తుల సంఖ్య కూడా ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం ఆనందదాయకం శుభదాయకం. ఎక్కడైతే దేవాలయాల్లో నిత్యం ధూప దీప నైవేద్యం జరుగుతుందో ఆ ప్రాంతంలో సుభిక్షంగా ఉంటుందనేది మన పురాణాల్లో కూడా చెప్పిన సందర్భం. ఆ విధంగా ఇక్కడ ఇన్ని దేవాలయాల్లో మరి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు పోవడం అభినందనీయమైన మాట సందర్భంగా తెలియజేస్తూ